హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ వీస్ కిచెన్ అండ్ గార్డెనింగ్. ఈరోజు బొప్పాకాయ హల్వా చేస్తున్నాను. బొప్పాకాయ తురుము పెట్టుకున్నాను. కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేయించి పెట్టుకుందాం. కొంచెం నెయ్యి పోసుకోవాలండి. ఫస్ట్ బాదం పప్పు కిస్మిస్ జీడిపప్పు వేయించి పెట్టుకుందాం. ఫస్ట్ ఏం చేసి పెట్టుకుందాం. బొప్పాకాయతో పచ్చి బొప్పాకాయతో కూరలు కూడా చేసుకోవచ్చండి. ఇది కొంచెం దోరగా ఉన్న కాయ. ఇవేగిని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇందులో నీళ్ళు ఎగిరిపోయే వరకు బాగా కొంచెం వేయించుకోవాలండి. కొంచెం కలుపుకుంటూ ఉండాలి. బాగా నీళ్ళన్నీ ఎగిరిపోయినాక కొంచెం పాలు పోసుకుందాం. పాలు పోసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది అసలు ఇంట్లో తిందామని తెచ్చుకున్న కాయ అండి. గట్టిగా ఉంది. సరే ఇట్లా హల్వా చేసేస్తే బాగుంటుంది కదా అని చేస్తున్నాను. తెలుసు కదండి బొప్పాకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని. మామూలుగా బొప్పాకాయ అంటే కొంచెం మంది పిల్లలకి అంత ఇష్టపడరండి. ఇట్లా స్వీట్ చేసేస్తే చక్కగా అసలు ఏంటో కూడా తెలియకుండా తింటారు. ఇలా ఒక 5 నిమిషాలు కొంచెం బాగా ఉడికించుకోవాలండి. కొంచెం ఈ తడంతా పోయేదాకా బొప్పాకాయ వాసన పోయి కొంచెం నేతి వాసన వస్తే బాగుంటుంది. నెయ్యి కూడా ఒంటికి చాలా మంచిదండి. ఫ్యాట్ అంటారు కానీ మితంగా తింటే అంత ఫ్యాట్ ఏం అనిపించదు. ఇది కొంచెం ఉడికితే చాలండి, అయిపోయినట్టే. కాస్త అడుగంటకుండా కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం ఓపిక కావాలండి. ఇది కొంచెం పండు బొప్పాయి కదా, అందుకని కాస్త గుజ్జు ఎక్కువగా ఉంది. అదే కొంచెం ద్వారకాయ అయితే తొందరగా ఇదైపోతుంది. చక్కగా యాలకి పొడైనా జీలకర్ర అయినా ఇట్లా అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటే బాగుంటుంది. కొంచెం పచ్చి స్మెల్ పోయిందండి. ఇప్పుడు కొంచెం పాలు పోసుకుందాం. ఈ పాలు వల్ల కొంచెం టేస్ట్ వస్తుందండి. ఈ పాలు కొంచెం మరిగేదాకా ఉడికించుకుని తర్వాత షుగర్ వేసుకుందాం. షుగరే కాకపోయినా మనకు కావాలంటే బెల్లమైనా వేసుకోవచ్చు, లేకపోతే అది సగం ఇది సగమైనా వేసుకోవచ్చు. చూడండి బాగా ఉడుకుతుంది. దీంట్లో ఇంకొంచెం కలర్ కావడానికి ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేకపోతే ఏమన్నా బీట్రూట్ లాంటిది మిక్సీ పట్టుకుని అయినా వేసుకోవచ్చు. అని నేనేమి వేయట్లేదు.
దగ్గరికి వచ్చిందండి, ఇంకొంచెం ఉడకాలి. ఇప్పుడు దీనికి ఒక బౌలు సగం షుగర్ వేసుకోవాలండి. ఒక బౌల్ వేసి ఇంకో సగం. అంటే నేను దీనికి సరిపడా నేను కప్పున్నర అని చెప్పానండి. అది మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. ఇంకా తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు, కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది చూస్తే పపాయ అనుకోరండి, క్యారెట్ హల్వా అనుకుంటారు. కొంచెం గుమ్మడికాయ హల్వా కూడా ఇదే కలర్లో ఉంటుంది కదా, అన్నీ ఒకే రకంగా ఉంటాయి కానీ టేస్ట్లు వేరేగా ఉంటాయి. బాగా ఉడుకుతుందండి, మంచి స్మెల్ వస్తుంది. షుగరు యాలకి పొడి వేస్తే ఇంకా బాగా వస్తుంది. బయట స్వీట్లు అవి కొనుక్కుని తినకుండా చక్కగా ఇట్లా ఈ హల్వా కానీ, క్యారెట్ హల్వా కానీ, గుమ్మడికాయ హల్వా కానీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. బాగా ఉడికిందండి, షుగర్ పోసేసుకుందాం. షుగర్ ఎక్కువ వాడటం మంచిది కాదు, కానీ కొంచెం ఇట్లాంటి వాటిల్లో షుగర్ ఉంటేనే బాగుంటుంది. షుగర్ అంతా కరిగిపోయి బాగా పాకం వస్తే దీనికి కూడా పట్టి గుజ్జుకు కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చి బొప్పాయి గుజ్జులో పాలు కొంచెం తేనె కలిపి పేస్ట్ లాగా చేసుకుని మొహానికి రాసుకున్న, ఫేస్ ప్యాక్ వేసుకున్నా కానీ మొహం గ్లో వస్తుందండి ఫేస్. ఇందాక నేను పచ్చిబొప్పాయి అన్నాను. పచ్చిబొప్పాయి అంటే ఇది ఉడుకుతుంది కాబట్టి నేను పచ్చిబొప్పాయి అన్నాను. పండు బొప్పాయి గుజ్జులోనే కొంచెం పచ్చిపాలు, కొంచెం తేనె, ఒక స్పూన్ పాలు, ఒక స్పూన్ తేనె కలుపుకొని ఫేస్కి ప్యాక్ లాగా వేసుకుని ఒక 15 మినిట్స్ ఆగినాక కడిగేసుకుంటే ఫేస్ బాగా గ్లో వస్తుందండి. కలర్ మారింది కదండి, కొంచెం దగ్గర కూడా పడింది, అవుతా ఉంది. ఇంకొక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకొంచెం యాలక్ పొడి, ఇంకొంచెం నెయ్యి, అవి బాదం పప్పు, కిస్మిస్ అవన్నీ వేసేసుకుంటే సరిపోతుంది. అయిపోయిందండి. కొంచెం నెయ్యి వేసుకున్నాం. యాలక్ పొడి, కొంచెం నెయ్యి వేసి యాలక పొడి వేసానండి. ఇప్పుడు ఈ పప్పులు కూడా వేసేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు. కొంచెం ఆరినాక సర్వ్ చేసుకున్నాం. ఇది బాగా ఆరినాక చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఒక బాటిల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజుల దాకా నిల్వ కూడా ఉంటుంది. ఇది బాగా ఆరిపోయిందండి. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని 2-3 రోజులు తినచ్చు. మంచిగా గుమగుమలాడుతుందండి. ఈ నెయ్యి, యాలక పొడి ఇవి వేసేసరికి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది. బొప్పాయి అంటే తినలేం కానీ స్వీట్ మాత్రం చాలా బాగుంది. ఇది బొప్పాయి హల్వానా?
వాసన కూడా ఏం లేదు, మంచి సువాసన వస్తుంది, చాలా బాగుందండి.